చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు నుంచి దుబాయ్ వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, కావాలని కేసుల్లో ఇరికిస్తున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా సతాయిస్తున్నారని మోహిత్ రెడ్డి విమర్శించారు. బతికున్నంతకాలం ప్రజల కోసమే పోరాడుతామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ కామెంట్స్ చేశారు. ఇది ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు, ఒక విచారణ లాగా చేయడం లేదు. 50 రోజులు నాకు సంబంధం లేనప్పుడు 51వ రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన 52 రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు. తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి కూడా హెచ్చరిస్తున్నాం. మోహిత్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే